బుద్ధుడు బోధించిన ధమ్మం ఏమిటి? క్లుప్తంగా చెప్పాలంటే స్వహితాన్ని సాధిస్తూ పరహితాన్ని చేకూరుస్తూ జీవించడమే ధమ్మం. ఈ ధమ్మం స్వపర భేదభావం లేకుండా మనుషులను ఉన్నతంగా జీవింపజేసే జీవన మార్గం. ఈ ధమ్మం పూర్తిగా మానవ కేంద్రితమైనది. మానవత్వం, మానవ జాతి ఏకత్వం, సర్వమానవ సమానత్వాలు ప్రామాణికంగా ఉండే సహజ సిద్ధమైన శాస్త్రీయ జీవన విధానం ఇది. మానవుని సామర్థ్యాన్ని విభిన్న కోణాల్లో వెలికితీసి మానవ సామర్థ్యం యొక్క ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటే ధమ్మం ఇది. మానవాళి మధ్య ఎలాంటి విభజనలకు ఈ ధమ్మం తావివ్వదు. మతం, ప్రాంతం, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవైనా సరే మానవులంతా ఒక్కటే, అందరూ సమానమే అని ఈ ధమ్మం చాటుతుంది. అందరితో సమభావంతో మెలిగి సర్వ ప్రాణులకు హితాన్ని చేకూర్చమని ఈ ధమ్మం ప్రబోధిస్తుంది. ఈ ధమ్మం అత్యంత విలక్షణమైనది. ఎందుకంటే గుడ్డిగా నమ్మమని చెప్పకుండా రా, నన్ను ప్రశ్నించు, పరీక్షించు, స్వయంగా అనుభవపూర్వకంగా సాక్షాత్కరించుకో అని ఆహ్వానం పలుకుతుంది. మానవునిలో ప్రజ్ఞ, సమత, కరుణలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ధమ్మం పనిచేస్తుంది. ఈ ధమ్మాచరణ అత్యంత సరళం, సులభం. ఇక్కడ ధమ్మాచరణ అంటే సుకృతం చేయడం. ప్రజ్ఞ, సమత, కరుణలను పెంపొందించుకుంటూ స్వహితాన్ని సాధిస్తూ పరహితాన్ని చేకూరుస్తూ జీవిస్తేనే అది సాధ్యం. ఇదే ధమ్మం. ధమ్మాచరణ వేరు, మన దైనందిన జీవనం వేరు కానే కాదంటుంది ఈ ధమ్మం. అరియ అష్టాంగ మార్గం ఈ ధమ్మాచరణకు మూలాధారం. జీవించడమే ధమ్మాచరణకు పునాది అని, జీవిస్తూనే ధమ్మాచరణ చెయ్యాలి అని ఈ ధమ్మం ప్రబోధిస్తుంది. అది ఎలాగంటే ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అతడు మాట్లాడతాడు, తింటాడు, త్రాగుతాడు, ఇంకా అనేక కర్మలు చేస్తాడు. బ్రతుకు తెరువు కోసం వృత్తి వ్యాపారాలు చేస్తాడు. అలాగే ఆలోచిస్తాడు. స్మృతి మరియు ఏకాగ్రతలతో పాటు దృక్పథాలు, సంకల్పాలను కలిగించుకునే మనోసామర్థ్యాలను కలిగి ఉంటాడు. మన జీవనానికి సంబంధించిన ఈ విభిన్న కోణాలకు అనునిత్యం ధమ్మాన్ని అన్వయించి జీవిస్తే అదే అసలైన ధమ్మాచరణ. మన జీవనానికి సంబంధించిన ఈ విభిన్న కోణాలు సరైనవిగా, స్వహితాన్ని సాధిస్తూ పరహితాన్ని చేకూర్చేవిగా ఉండేటట్టు చూసుకోవడమే నిజమైన ధమ్మాచరణ. నిత్య జీవితంలో స్వహితాన్ని సాధిస్తూ పరహితాన్ని చేకూరుస్తూ ఆనందంగా జీవించడమే బుద్ధుడు బోధించిన ధమ్మం. అయితే ఈ విధంగా జీవిస్తూ నిజమైన ధమ్మాచరణ చేయాలంటే త్రికరణ శుద్ధిగా మనం విడిచిపెట్టవలసిన వాటిని తప్పక విడిచిపెట్టాలి. స్వీకరించవలసిన వాటిని తప్పక స్వీకరించాలి. భవతు సబ్బమంగళం.